తిరుపతి తొక్కిసలాట మీదన ఎవరి వాదనలు వాళ్ళకున్నాయి. ఓవరాల్గా అందరూ మాత్రం తొక్కిసలాటలో పోలీస్ వైఫల్యం ఉంది, డిఎస్పీ వైఫల్యం ఉంది అన్నటువంటి పాయింట్ అంగీకరిస్తున్నారు. అయితే దాని వెనకాల ఉన్నటువంటి మరొక రీజన్ని ప్రజాశక్తి హైలైట్ చేసింది. ప్రజాశక్తి వార్తని మిగతా మీడియా ఈ టైప్లోకి వెళ్ళలేదు. మరి ప్రజాశక్తి ఇది ఉద్దేశపూర్వకంగా రాసిందని ఏమన్నా అంటారేమో తెలియదు. బట్ వాళ్ళకైతే ఉద్దేశపూర్వకంగా రాయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతానికి ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్గా లేరు కాబట్టి. వాళ్ళ ఐటమ్ చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన చీకటి రోజుగా మిగిలిపోయింది. 6 మృతి చెందగా 35 మంది క్షతగాత్రులయ్యారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకాదశి ద్వాదశే కాకుండా 10 రోజుల పాటు పర్వదినాలుగా ప్రకటిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలు తెరిచే ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు. గత టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో 5 ఏళ్ల పాటు తిరుపతి నియోజకవర్గం ఆధార్ కార్డు ఉన్న అందరికీ 8 నుంచి 10,000 టికెట్లను తిరుపతిలోనే కౌంటర్లు పెట్టించేవారు. కేవలం లోకల్ వారికే ఈ టోకెన్లు ఇచ్చే విధానం నడిచేది. అయితే ఈసారి భక్తులకు నిబంధనలు విధించారు. టోకెన్ ఉంటేనే శ్రీవారి దర్శనం ఉంటుందని నెల రోజులుగా సమీక్షల పేరుతో ప్రచారం చేశారు. తిరుపతిలో 8 చోట్ల, తిరుమలలో 1 చోట టోకెన్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులంతా తమ ఆధార్ కార్డులతో టోకెన్ పొందాలని భారీ ప్రచారం చేశారు. దీంతో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఉత్తరాది ప్రాంతాల నుంచి తిరుపతి భక్తులు తరలొచ్చారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి కావడంతో ఆఖరి టోకెన్లు 70,000ను గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఇస్తామని ప్రకటించారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచే క్యూ లైన్లో భక్తులు నిల్చున్నారు. బైరాగిపట్టణంలోని రామానాయుడు హై స్కూల్లోని కౌంటర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఈ కౌంటర్కి వేలాదిగా చేరుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో భక్తులు రద్దీగా ఉండటంతో వచ్చిన జనాలను ఎదురుగా ఉన్న పార్కులోంచి తాళాలు వేశారు. ఓ పక్క ఆకలి, మరో పక్క టోకెన్లు అందవేమన్న ఆందోళన. ఈ నేపథ్యంలోనే 8:40 గంటలకు 50 సంవత్సరాల వయసు ఉన్న మహిళ తన గుండెల్లో నొప్పిగా ఉందని, ఊపిరాడలేదని తను బయటికి తీసుకెళ్లాలని పోలీసులను ప్రాధేయపడింది. అప్పటి వరకు మూసి ఉన్న మెయిన్ గేటును క్రైమ్ డీఎస్పీ రమణకుమార్ ఆదేశాల మేరకు గేటు తీసి మహిళను బయటికి తీసుకొచ్చారు. 50 మంది జనసేన కార్యకర్తలు వాళ్ళంతా తమ వాళ్లను లోనికి పంపించాలని ఆ సందర్భంగా జనసేన ద్వితీయ శ్రేణి నాయకుడు డీఎస్పీని కోరారు. ఆ 50 మందిని లోపలికి అనుమతించారు. దీంతో వెనక ఉన్న భక్తులు టోకెన్లు ఇచ్చేస్తున్నారని తాము వెనకబడిపోతామని కొత్త వారిని లోనికి ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. 50 మందికి పైగా తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడే విశాఖపట్నం తాటిచెట్లపాలెంకి చెందిన లావణ్య, స్వాతి 37 ఏళ్ళు, కంచెరపాలెం శాంతి 35 ఏళ్ళు, మద్దెలపాలెం రజని 47, నరసరావుపేట రామచంద్రపురానికి చెందిన బాబునాయుడు 51, తమిళనాడుకి రాష్ట్రం పొలాచి గ్రామానికి చెందిన నిర్మల 45 స్పృహ తప్పి కోమాలోకి వెళ్ళిపోయారు. వీళ్ళతో పాటు అస్వస్థకు గురైన 35 మందిని బయటికి తీసుకొచ్చారు. అంబులెన్స్ కోసం 45 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. వేరే అంబులెన్సులు రప్పించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 5 మృతి చెందారని నిర్ధారించారు. ఇదే ఘటన శ్రీనివాసంలోనూ జరిగింది. అక్కడ జరిగిన స్వల్ప తొక్కిసలాటలో తమిళనాడు రాష్ట్రం మేచారి గ్రామం సేలంకి చెందిన మల్లిక 50 ఏళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు అంబులెన్స్లో మృతి చెందారు. అయితే టీటీడీ చైర్మన్ మాత్రం డీఎస్పీ గేట్ తీయడం వల్ల ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తులకు టోకెన్లు ఇచ్చి టైం స్లాట్ ఇస్తారు. అయితే ఈసారి ఎక్కడ టిక్కెట్లు అనుమతించకుండా టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసి లోకల్, నాన్ లోకల్ వారిని అందరినీ రప్పించడంతో తొక్కిసలాట ఘటన జరిగిందన్నది జనవాక్యం అన్నటువంటి వార్తని టచ్ చేసింది.